ఓకేనా? ఏడోది చాలా అవసరమైనది సంఘానికే కాదు ప్రతి ఒక్కరికి. ఏడో ధన్యతను ఒకసారి చదువుతారా గట్టిగా? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమాధాన పరచువారు ధన్యులు. ఇంతకు సమాధానం ఎట్లా వస్తుంది మనకు? ఎట్లా వస్తుంది సమాధానం? సమాధానం ఎట్లా వస్తుంది చెప్పరు. అసలు మీకు సమాధానం ఉన్నదా? వచ్చిందా? ఎట్లా వచ్చింది? తగ్గించుకుంటే వస్తుంది. ఇంకా దేవుని మాటలు వినడం ద్వారా వస్తుంది. ఇంకా దేవునికి ఇష్టలుగా బ్రతికితే సమాధానం వస్తుంది. ఇంకా సంతోషం ఉంటే సమాధానం వస్తుంది. ఓకే. పాపమును ఒప్పుకుంటే సమాధానం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథములో ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనము మీరు చదవండి గట్టిగా. యోబు గ్రంథము 22వ అధ్యాయము. ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగుతుంది. చాలు అలాగున మీకు మేలు కలుగును అని ఉంటుంది దాని కింద. ఓకే, మనకు టాపిక్ ఏంటిది? సమాధానం. ఇప్పుడు సమాధానం ఎట్లా కలుగుతుంది మనకు అనేదే మన విషయం, మన టాపిక్. అవునా కాదా? సమాధానము ఎట్లా వస్తుంది మళ్ళీ అడుగుతున్నా. ఆయనతో సహవాసము చేస్తే వస్తుంది. సింపుల్ కదా? దేవునితో సహవాసము చేస్తే నువ్వు సమాధానం కలిగి ఉంటావు. ఉంటారా ఉండరా? సమాధానం. మనం కల్వరి టెంపుల్కి పోతే షలోమ్ అంటారు అక్కడ. అంటే మీకు సమాధానము కలుగునుగాక. చెప్పండి, పక్కలకు చెప్పండి, మీకు సమాధానం కలుగునుగాక అని. సమాధానం కలుగునుగాక. మీరు చెప్పుకుంటలేరు ఎందుకు? బాయ్స్, పురుషులు, మీకు సమాధానం కలుగునుగాక బ్రదర్ అని చెప్పండి. ఓకే. ఎట్లా సమాధానం కలుగుతుంది అని అంటే దేవునితోటి సహవాసము చేసే వాళ్ళకు సమాధానం ఉంటుంది. ఇప్పుడు సమాధానము లేని వారు ఎవరైతే ఉన్నారో వారు సహవాసం ఎవరితోటి ఉన్నట్టు చెప్పండి గట్టిగా? దయ్యంతో ఉన్నట్టు. దయ్యం పని ఏంది? విడగొట్టడమే దయ్యం పని, చెడగొట్టడమే దయ్యం పని. సమాధాన పరిచేది ఎవరు అని అంటే దేవుని కుమారులు. సమాధాన పరిచేది ఎవరు అని అంటే దేవుని కుమారులు. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సమాధాన పరిచిండు మనల్ని. కాబట్టి ఆయన దేవుని కుమారుడిగా మనం చూస్తూ ఉంటున్నాం. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మీలో అనేకులు చాలాసార్లు ఎక్కడైనా గొడవలు అయినప్పుడు మీరు వెళితే అక్కడ కొంతమంది ఉంటారు సమాధాన పరిచే వాళ్ళు. ఆ వ్యక్తిని ఆపి ఈ వ్యక్తిని ఆపి మధ్యలో ఉన్న వ్యక్తి ఇద్దరికి సమాధానం చేస్తాడు. వారు దేవుని కుమారులు అనబడతారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే గొడవను చూస్తూ ఉంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మంచిగా గొడవడుతారు, పడని అనుకుంటా ఉంటారు. వాళ్ళని ఏమంటారు? ఇక సమాధానం పరిచే అలవాటు లేదు. సమాధానం పెడదామనే ఆ యొక్క సందర్భం రాదు వాళ్ళకి, ఆ మనసు రాదు. పడితే పడని, మంచిగా పడుతారు, ఇట్లనే కావాలి వీళ్ళకి కానీ అటువంటి క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. ఇది దేవునికి ఇష్టమైన క్యారెక్టర్ కాదు. నువ్వు దేవునితోటి సహవాసము చేసిన కొలది నీ హృదయంలో సమాధానం అనేది మొలికెత్తుతుంది. సమాధాన పడాలనే ఆలోచన నీకు వస్తుంది. నీకు సమాధాన పడాలనే ఆలోచన నీకు వస్తలేదని అంటే నీ హృదయం ఎవరికి ఇచ్చినవు? సాతాను చేతిలో ఉన్నది. వాడు నీ హృదయాన్ని ఏలుతాను ఉన్నాడు. అవునా కదా? సాతాను నీ హృదయమును ఏలినంత సేపు నీకు సమాధాన పడాలనే ఆలోచన నీకు రానియడాడు. నువ్వెప్పుడు చెడిపోవాలని, చెడగొట్టాలని, కుటుంబాలు విడగొట్టాలని, నాశనము చేయాలని, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య, భార్య భర్తల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు సాతానుడు. వాడికి సమాధానంగా ఉంటే నచ్చదు. సంఘము సమాధానంగా ఉండడము సాతానికి నచ్చదు. సేవకుడు సంఘము సమాధాన పడడము సాతానికి నచ్చదు. భార్య భర్తలు సమాధాన పడడము సాతానుడు నచ్చడు. కుటుంబాలు విడగొట్టడమే వాని పని, చెడగొట్టడమే వాని పని. కాబట్టి సమాధానం ఎక్కడ వెతకాలి? ఎక్కడ దొరుకుతుంది సమాధానము?
దేవుని దగ్గర దొరుకుతుంది. ఆయనతో నువ్వు సమాధానంగా సహవాసము చేసుకుంటూ వెళితే ఆ యొక్క సమాధాన మనసు నీకు వస్తుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, చాలా మంది, కొంతమంది మీలో ఉన్నటువంటి కొంతమంది, గిసొంటి వాక్యాలు మేము మస్తు తిన్నాం, మాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు ఏమెరక మా ఇద్దరి మధ్యలో లొల్లి, ఏమో సమాధానం సమాధానం అని మాట్లాడుతున్నవాడు నిల్చొని తెల్ల బట్టలు వేసుకోగానే అయిపోయిందా, సమాధానం అని చెప్పగానే అయిపోయిందా? మా లొల్లి నీకు తెలియదు పాస్టర్ గారు, సమాధాన పడే ప్రసక్తే లేదు అనుకొని కొంతమంది ఉండవచ్చు. నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు. దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్నా. మీరు పడండి పడకపోండి, నాకేమని వస్తుందో చెప్పండి. మీరు సమాధానం పడితే మీకేం మంచిది, అవునా కదా? మీరు సమాధానంగా ఉంటే మీకే మంచిది. సమాధానముగా లేరు అనుకొని మీరే నష్టపోతారు. నాకేం సంబంధం లేదు. దేవుడు నాకు చెప్పమన్న విషయాలు నేను మీకు చెప్తున్నా. ఇక ఇంతవరకే నా పని, అవునా కాదు? నేను వచ్చి సమాధాన పడండి అంటే మీరు వాడే రకమేనా? అబ్బో ఏ పో పాస్టర్ చెప్పినవు కానీ అని రకం మీరు, అవునా కదా? అందుకనే యోబు గారు అంటున్నారు, దేవునితో సహవాసం ఎవరైతే చేస్తారో వారిలో సమాధాన పడేటువంటి గుణము వస్తుంది, సమాధానము కలుగుతుంది వారికి అని అంటా ఉన్నాడు. రైట్. ఇంకొకటి సామెతల గ్రంథము మనం చదువుదాం, 12వ అధ్యాయం, త్వరగా 20వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 20వ వచనం. కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు, సమాధాన పరచుటకి ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుతారు. హల్లెలూయా. కీడు కల్పించాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారి హృదయం ఎలాంటిది? మోసముతో నిండి ఉన్నది. లొల్లి పెట్టుకున్నారనుకో, అసమాధానంగా ఉన్నారనుకో, ఆ విషయము నీకు పడనోలో లేకపోతే నీతోటి గొడవ పెట్టుకున్న వాళ్ళకు పడనోళ్ళకు ఆ విషయం తెలిసిందనుకో, మంచిగా అయింది తీ అక్క, పోతేవో నీ తీ అన్నా అని చెప్పి ఇంకా మిమ్మల్ని ఏం చేస్తారు అని అంటే మిమ్మల్ని కీడులోనికి నడిపిస్తారు. ఇంకా కొంతమంది ఉంటారు, అయ్యో అట్లెందుకు చేసినావు అక్క, అట్లెందుకు చేసినావు అన్న, మనం అందరము కలిసి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి అని సమాధాన పడుటకు ఆలోచనలు చెప్పేటువంటి వారు సంతోషభరితులగుతారు. ఆలోచన చెప్పువారు ఉండాలా ఉండొద్దా? ఉండాలి. నీకు రాలేదనుకోండి సంతోషంగా, లేకపోతే సమాధాన పడాలని ఆలోచన నీకు రాలే, ఇంకెవరో చెప్తున్నప్పుడు అప్పుడు నువ్వేం చేయాలి? ఆలోచన చేయాలి. అవును కదా, నేను సమాధానంగా ఉంటేనే బెటర్ కదా, లేకపోతే నష్టం అవుతుంది కదా, ఎందుకు నష్టపోవాలి అని చెప్పి సమాధాన పడడము నేర్చుకోవాలి. దేవుని వాక్యానికి లోబడాలి. మనం ఎవరికి లోబడాలి? దేవునికి వాక్యానికి లోబడాలి. నేనంటాను, వాక్యమును బట్టి చూస్తే, వాక్యములో నుంచి చూస్తే మన మధ్యలో ఎన్ని గొడవలున్నా ఈ వాక్యము కింద చిన్నదే. నేనంట ఈ వాక్యం కింద చిన్నదే. వాక్యానికి మించినది ఏది లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యము నిన్ను సమాధాన పరుస్తుంది, వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, దేవుని మాట నిన్ను బలపరుస్తుంది. దేవునితో సహవాసము చేస్తే దేవుడు మంచి మాటలు నీకు బోధిస్తాడు, మంచి మాటలు నీకు చెప్పుతాడు. దుష్టునితో సహవాసం చేసినాం అనుకో, ఏం ఆలోచనలు ఇస్తున్నాడు? చెడగొట్టాలి, చెడిపివేయాలి, దొంగతనం చేయాలి, మోసం చేయాలి, ఇలాంటి ఆలోచనలు ఇస్తాడు. మంచుతో సోపత్ చేసినాం అనుకో, ఎట్లాంటి ఆలోచనలు ఇస్తాడు? మంచి ఆలోచనలు ఇస్తాడు. కనుక నేనేమంటానంటే, నీ సోపత్ ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. నీ సహవాసం అయితే దేవునితోటే ఉండాలి. నీకు ఎంతమంది స్నేహితులన్నా ఉండని, కానీ నీకు నమ్మకమైన స్నేహితుడు దేవుడొక్కడే. నిన్ను బలపరిచేది దేవుడొక్కడే, నిన్ను సమాధాన పరిచేది ఆయన ఒక్కడే, నిన్ను సంతోషంగా ఉంచేది ఆయన ఒక్కడే, నిన్ను నిలబెట్టేది ఆయన ఒక్కడే. ఆయనను కాదని నువ్వు పోతున్నావంటే, ఆయన వాక్యానికి నువ్వు విలువనిస్తలేవనంటే ఇంకా నీ గోతి నువ్వు తవ్వుకున్నట్టే. నేనేం చేయలేను. ఓకే, సంతోషముగా ఉంటారు ఎవరు? ఆలోచన చెప్పేటువంటి వారు. సంతోషంగా ఉంటారు. సమాధాన పడాలని ఆలోచనలు చెప్పేవారు సంతోషంగా ఉంటారు. కొందరికి ఇప్పుడు ఒక ఇద్దరికి గొడవ అయిందనుకో, ఈ ఇద్దరితో ఆయనకు కూడా గొడవ అయిందనుకో, వీళ్ళిద్దరు బాగానే ఉంటారు, ఈ వ్యక్తి బాగుండడు. అప్పుడు ఈయనేమనుకుంటాడు? వాళ్ళని చూసి
చూసినావా నాతోటి గొడవ పెట్టుకున్న వాళ్ళతోటి కూడా ఈయన పోయి మాట్లాడుతాడు. అరే రే ఈయనకి ఎంత ధైర్యం రా, నన్ను కాదని పోయి మాట్లాడుతాడు. ఎట్లా మాట్లాడతాడు ఆయన, నన్ను కాదని నాతోటి కూడా గొడవ పెట్టుకున్నాడు, నాతోటి మళ్ళీ ఆడాడు కలిసి ఉన్నాడు మంచిగానే అని చెప్పి ఇట్లా కూడా కుళ్ళు ఉంటుంది, పగుంటుంది. వీళ్ళని ఏమంటారు? కలిసి ఉంటే మంచిదే కదా, కలిసి ఉంటే మంచిదే కదండి. కొంతమంది ఏమో కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తే, కొంతమంది అయ్యే అట్టెట్లా పోతావు, నిన్ను ఏమన్నాడు మొన్న, అట్లెట్లా నువ్వు కలిసి ఉంటావు, నిన్నంటే నన్ను అన్నట్టు కాదా, నన్ను అంటే నిన్ను అన్నట్టు కాదా, అసలు నీకు ఎట్లా అభివృద్ధి అవుతుంది అని చెప్పి కొంతమంది వారు ఫైర్ అవుతూ ఉంటారు. నాకు తెలుసు ఇలాంటి వాళ్ళు ఉంటారు. కానీ సమాధాన పడడం అనేది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. రైట్. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. నీతి ఫలము, నీతి ఫలం ఎవరికి ఉంటుందట? సమాధానము చేసే అటువంటి వారికి సమాధానమందు నీతి ఫలము విత్తబడుతుంది. నువ్వు నిజముగా దేవుని బిడ్డవైతే, నిజముగా నీతిమంతుడవైతే, నీతిమంతురాలవైతే నువ్వు సమాధాన పడుటకు ఇష్టపడాలి. సమాధానము లేని వారికి సమాధాన పడుమని చెప్పాలి నువ్వు. అప్పుడు నీకు నీతి ఫలం అనేది విత్తబడుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 వరకు చదువుకుందాం త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఉండి ద్వేషమును మధ్య గోడను పడగొట్టి మనం ఏకము చేసెను. సృష్టించి సిలువ వలన ద్వేషమును సంహరించి ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభుల వారు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మనకు సమాధాన పరచడము కోసము, మనల్ని ఏకము చేయడము కోసము, దేవునితో సమాధానముగా ఉండటము కోసము ఆయన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం అనేటువంటి ఆ యొక్క నీతిని, ఆ మధ్య గోడను పడగొట్టి ఏం చేసిండంట? ఉభయులను ఏకము చేసిండు. ఇంకేం చేసిండు? మా తర్వాత నూతన పురుషునిగా సృష్టించాడు. తర్వాత ఏం చేసిండు? ఆయన సిలువ వలన ద్వేషమును సంహరించేసిండు. సిలువలో మరణించడము ద్వారా మనలో ఉన్న ద్వేషము, మనలో ఉన్న పగ, మనలో ఉన్న కోపము అంతా కూడా సిలువలో కొట్టివేయబడింది. చంపేశాడు సిలువలో. అందుకనే తర్వాత ఏమంటున్నాడు? ఆ ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. నీ ద్వేషము, నీ పగ, నీ కోపం అంతా కూడా ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది? సిలువలో కొట్టేసిండు, సంహరించేసిండు. నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడే నీ పాత జీవితం చచ్చిపోయింది. నీ కోపము సమాధి చేసినవు, నీ పగ, నీ ద్వేషము అంతా కూడా సమాధి చేసినవు. తిరిగి నూతన సృష్టిగా లేపబడ్డావు. మళ్ళా అదే పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే నీ లోపట మారు మనసు లేదన్నట్టు. ఏం లేదన్నట్టు? మళ్ళా పాత జీవితమే, పాత లెక్కనే ఆలోచన చేస్తున్నావనంటే ఇంకా నీ లోపట మారు మనసు రాలే. నీ లోపట ఆ యొక్క పాత పురుషుడు, పాత స్వభావము చచ్చిపోలే. నీ పాపపు ఆలోచనలు, పాపపు కోరికలు, పాపపు తలంపులు ఇంకా అలాగే ఉండిపోయినాయి. నువ్వు సంపూర్ణంగా రక్షణలోనికి రాలే. ఒకవేళ నువ్వు సంపూర్ణంగా నువ్వు క్రీస్తుకు సమర్పించుకుంటే, అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట అంటాడు, ఇప్పుడు జీవిస్తున్నది నేను కాదు, నా యందు క్రీస్తే అంటాడు. అంటే అపొస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంతో భయంకరమైనటువంటి వ్యక్తి, క్రూరమైనటువంటి వ్యక్తి, ఒక రౌడీ షీటర్గా ముద్ర వేయబడిన వ్యక్తి పౌలుగా మారిన తర్వాత తనను తాను దేవునికి సమర్పించుకొని తను కూడా ఒక సాత్వికుడిని లాగా దేవునిలో జీవించినట్టుగా మనం చూస్తున్నాం. ఏ రోజన్నా ఏ కోణానన్నా చూస్తే పౌలు జీవితంలో ఆ సౌలుకున్న క్యారెక్టర్ ఎక్కడ కూడా మీరు చూడరు. మీరు చూస్తే కనుక నాకు చెప్పండి, నేను దానికి రెడీ. అపొస్తల కార్యముల గ్రంథంలో
పౌలు గారు రక్షించబడిన తర్వాత, సౌలు పౌలుగా మారిన తర్వాత ఎక్కడ కూడా ఆయనలో ఉన్న క్రూరమైన సౌలు బయటికి రాలే. ఇప్పుడు మన జీవితంలో అయితే బాప్తిసం మాత్రం పొందుకున్నాం, పేరుకు రక్షణ అనేది బోర్డు తొలగించుకున్నాం తప్ప నిజానికి మనం ఇంకా మారలే. మారితే మనలో పగ ఉండొద్దు, మారితే మనలో ద్వేషం ఉండొద్దు, మారితే మనలో కోపం ఉండొద్దు, మారితే ఇంకొకటి పైన అసహ్యం కలిగి ఉండొద్దు. మారితే నువ్వు సమాధాన పడతావు. నువ్వు సమాధాన పడతలేవు అంటే నీ లోపట మార్పు ఎక్కడుంది? లేదు, లేదు. అందుకే నేను అంటున్నాను, ఆయన ఎప్పుడో నీ ద్వేషమును కొట్టివేసిండు, చంపేసిండు. ఆయన నువ్వేం చేస్తున్నావు అంటే దాన్ని రోజు రోజు బతికించుకుంటున్నావు. నీ ద్వేషాన్ని పెంపొందించుకుంటున్నావు, నీ కోపాన్ని పెంచుకుంటున్నావు, నీ పగను పెంచుకుంటున్నావు. ఏమి లాభం? నీకుండే కోపము, నీకుండే ద్వేషము, నీకుండే టెన్షన్స్ అవన్నీ కూడా ఒకరోజు నిన్ను చంపేస్తాయి. మీరు గమనించండి, ఈరోజు ఎక్కువగా హార్ట్ అటాక్ రావడానికి కారణం నీకున్నటువంటి స్ట్రెస్, నీకున్నటువంటి ఒత్తిడి, నీకున్నటువంటి బీపీ. ఒకరిని చూసినప్పుడు నీకు కలుగుతున్న ద్వేషం, ఒకరిని చూసినప్పుడు నీకు కలుగుతున్న అసహ్యం, అది ఒకరోజు నీకు కొలెస్ట్రాల్గా మారి నీ గుండెను ఆపేస్తాయి. నీకే ప్రమాదం. అందుకని కూల్గా ఉండడం నేర్చుకోండి. ద్వేషం మానండి, కోపం మానండి. మన కోపాలు దేవుని నీతిని నెరవేర్చవు. సమాధాన పడండి, అందరితో సమాధానం కలిగి ఉండండి అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత విషయం చదువుకుందాం త్వరగా. కొలసీలకు రాసిన పత్రిక 3:15 కొలసి 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. ఇప్పుడు మనం అంత ఎవరము? ఇది చూడండి, అయిపోయింది చదివిన. మనం అంత ఎవరము? ఇప్పుడు ఒక్క శరీరముగా పిలువబడుతున్నటువంటి వారం. సంఘం అంటే ఏంటిది? సంఘం అంటే దేవుని శరీరం. దేవుని యొక్క శరీరంలో మనము ఒక ఏమంటాము, శరీర అవయవాలం. మనమంతా కలిస్తేనే దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క శరీరముగా ఏర్పరచబడ్డాం. మనము ఒక్క శరీరముగా పిలువబడతాం. దేని కొరకు పిలువబడ్డామట? చెప్పండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయండి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా. ఇప్పుడు మనమంతా క్రీస్తు సంఘముగా పిలువబడుతున్నాం, ఒక శరీరముగా కట్టబడ్డాం. ఒక్క రొట్టెను మనం తీసుకుంటున్నాం, ద్రాక్షరసమును తీసుకుంటున్నాం, ఒక పాత్రలోనిదే మనం త్రాగుతున్నాం, తింటున్నాము. మనమంతా ఒక్క శరీరముగా పిలువబడుతున్నాం. అయితే మన లోపట ఏముండాలట చెప్పరు? సమాధానం ఉండాలి. ఈ సమాధానము ఏలయనకపోతే, ఈ సమాధానము ఏలడానికి బదులుగా మన జీవితంలో కోపాలు, ద్వేషాలు, పగలు ఏలుతున్నాయి. మన హృదయంలో సమాధానం ఉండాలి. సమాధానం కొరకే మనం పిలువబడ్డాం. యేసు ప్రభు వచ్చింది కూడా సమాధాన పరచడానికి వచ్చాడు. త్వరగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:6-7 చదువుదాం. తెలియజేయండి. ప్రైజ్ ది లార్డ్. ఏం సమాధానం ఇది? దేవుని సమాధానం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటది. ఎప్పుడుంటది? మీరు దేని గురించి బాధపడకుండా, చింతపడకుండా ప్రతి విషయాన్ని దేవుని దగ్గర పెట్టినప్పుడు, కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు, విన్నపాలు చేసినప్పుడు దేవుని యొక్క సమాధానం మన హృదయంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యెషయా గ్రంథం 9:6 ఏమంటాడు? దేవుడు సమాధాన కర్త అని అక్కడ రాయబడింది. మీరు చదవడం అవసరం లేదు, త్వరగా చెప్పుకుంటూ వెళ్తా. లూకా సువార్త 2:14 ఆయనకిష్టులైనటువంటి మనుషులకు సమాధానం, భూమి మీద సమాధానం అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 16:20 సమాధాన కర్త అయిన దేవుడు మీకు తోడైయుండును గాక అని చెప్పి అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత 15:33 కూడా సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడైయుండును అని చెప్పి అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా.
సమాధానకర్త అయినటువంటి దేవుడు మన పాదముల కింద సాతానును శీఘ్రముగా అనగద్రొక్కును అని చెప్పి 16వ అధ్యాయం 20వ వచనంలో చితక దొక్కును అని చెప్పి మనం చూస్తుంటాం. రోమీయులకు రాసిన పత్రిక సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కుంచును. హల్లెలూయా. నువ్వు తొక్కితే వాడు చితికిపోతాడు సాతానుడు. నీకు ఆ శక్తిని దేవుడిచ్చాడు, నీకు అక్కడ ఆ యొక్క అధికారాన్ని దేవుడిచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? దానికి భయపడుతున్నావు, దాన్ని భయపడి దాన్ని చేర్చుకుంటున్నావు. ఆ యొక్క సాతానుడు చెప్పే ఆలోచనలకు లోబడిపోతున్నావు, లొంగిపోతున్నావు. కనుకనే ఈరోజు చాలా కుటుంబాలు ఆశీర్వదించబడి లేవు. ఈరోజు మన కుటుంబాలలో ఆశీర్వాదమే గనక ఉంటే ఈరోజు మనం ఇట్లా ఉండేటోళ్ళం కాదు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం కుటుంబంతో కలిసి వెళతాం. ఎక్కడికి? పిక్నిక్, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, ఇంకా ఇతర కార్యక్రమాలు ఎంజాయ్ చేయడం కోసం ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అన్నీ అందరం వెళ్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధికి అయితే చెప్పండి, దేవుని సన్నిధికి అయితే చెప్పండి, నువ్వు ఒక్కడిదాని ఓ నేను రాను, నువ్వు ఒక్కనివే పో నేను రాను. పెళ్ళిళ్ళకైతే అంటారా అట్లా? పిక్నిక్స్ పోతే అంటారా? ఫంక్షన్లకు పోతే అంటారా? ఫ్యామిలీ పోతాం, అవునా కదా? ఎంజాయ్ చేయటం కోసం ఫ్యామిలీ పోతాం. కానీ ఇక్కడికి రావడానికి ఏమో ఈ ఇద్దరం ఓడ అవసరమా? నువ్వు ఒక్కదానివ్వు, నువ్వు పోతే నేను పోయినట్టెప్పు అనే పద్ధతి మనదంతా. ఏమనంటే పనులండి, పనులు మాకు లేవా? పనులు రాత్రంతా పనికి పోయొచ్చు, పొద్దుందాకా వండుకోవాలి, శరీరం అలసిపోయింది. దేవుడు ముందే చెప్పిండు, శరీరం బలహీనము ఆత్మ సిద్ధమే కానీ శరీరము. ఆత్మలో నీకు ఉన్నప్పుడు అందుకే మనసు ఉంటే మార్గం ఉంటుందట. మనసు ఉంటే నీకు రావాలనే మనసు ఉంటే నేను ఆపేది ఎవడు ఆపడు, ఎలాంటి పరిస్థితి కూడా ఆపదు. నీకు రావాలనే మనసు లేదు కాబట్టి దుప్పటి కప్పుకొని పండుకుంటున్నాం ఇంటికాడ. లేదంటే ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం, ఆదివారం పిక్నిక్స్ వెళ్తున్నాం, ఫంక్షన్లకు వెళ్తున్నాం. ఆదివారం నాడే మనం అన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం. ఇంకా దేవునితో సమాధానం ఎక్కడుంది మనకు? అసలు దేవుడు అంటే ఇష్టం ఎక్కడుంది మనకు? ఫార్మాలిటీస్, నేను మళ్ళీ చెప్తున్నా, ఫార్మాలిటీస్ కోసమే వస్తున్నాం. జస్ట్ ఆదివారం కదా పోవాలి, ఏదో 2 గంటలు కూర్చోవాలి, అయిపోయిందా రావాలి. అది ఒక్కరు పోతుంది, ఇద్దరు పోతుంది, నేను పోయేత్తీ అని చెప్పి వస్తున్నాం మనం. ఒక్కరు వచ్చిన వాళ్ళు బాధపడి నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే కుటుంబముతో కలిసి వస్తే ఆశీర్వాదం ఉంటుంది, ఒక్కరు వస్తే ఆశీర్వాదం ఉండదని నేను చెప్పేస్తున్నాను. ఒకరు ఈ సంఘానికి ఒకరు ఆ సంఘానికి పోతే అస్సలు ఆశీర్వాదం ఉండదు. మరలా గుర్తు చేస్తున్నాను. నేను అంటాను, ఇక్కడ నేర్చుకోకపోతే నువ్వెక్కడ నేర్చుకోవు, అవునా కదా? మళ్ళీ పెన్ను గురించి ఉదాహరణ చెప్తున్నా, మళ్ళీ ఏమనుకోవద్దు. ఈ పెన్ను ఒకటి దొరికింది అయ్యగారికి అనుకోకూరి. పెన్ను షాపుకి పోయి కొనుక్కున్నప్పుడు నేనేం చేస్తా, దీన్ని ఏం చేస్తా, ఇట్లా టెస్ట్ చేస్తా. ఇప్పటిదాకా నేను చెప్పాను కదా, మళ్ళీ మర్చిపోయారా? టెస్ట్ చేస్తా, ఏంది రాస్తుందా లేదా అని టెస్ట్ చేస్తా. రాయలేదు అనుకో, ఇప్పుడు షాప్ అయినకి ఏం చెప్తా అన్న, ఈ పెన్ను ఇంకోటి వాడతలేదంటే ఆయన ఏమంటాడు? ఒకవేళ ఇట్లా అన్నాడు అనుకో, అన్న ఈ పెన్ను ఇక్కడ వారది కానీ ఇంటికి పోయినాక రాస్తుంది అంటే నేను తీసుకుపోతానా? ఈ పెన్ను ఇక్కడ వారది కానీ మీ ఇంటికి పోయినాక వారుతుంది అంటే నేను తీసుకుపోతానా? చెప్పండి. షాపుల్నే వారని పెన్ను ఇంటికి పోయినాక ఎట్లా వారుతుందా? నాకు తెలియక అడుగుతా. కానీ ఫస్ట్ ఇక్కడ రాయాలి, ఇక్కడ నేను టెస్ట్ చేసుకోవాలి, ఇక్కడ రాస్తేనే నేను తీసుకుపోతా అని అంట, అవునా కదా? నువ్వు ఈ సంఘంలో నువ్వు చక్కగా ఉండవు, బయట సంఘంలో ఉంటావు అని గ్యారంటీ ఉంది. ఇక్కడనే చక్కగా నేర్చుకునే పద్ధతి లేదు మనకి. ఇక్కడనే 2 గంటలు కూర్చొని అలవాటు లేదు, కూర్చొని ఫోన్లు ఎత్తుడు, ముచ్చట్లు పెట్టుడు, పక్కంటుడు మాట్లాడు, ఇదే. ఇంకా బయట సంఘాలకు పోయి నువ్వేం పోజులు కొడతావు నాకు అర్థం కాదు. బట్టలు చూపించుకోనికి వెళ్తున్నామా? ఏం చూపించుకోనికి వెళ్తున్నావు?
పాట పాడనీకి వెళ్తున్నావా, ప్రార్థన చేసుకోనీకి వెళ్తున్నావా? పోతే ఎన్నిసార్లు ఇస్తాడు నీకు పాట ప్రార్థన? ఒక వారం ఇస్తాడు కావచ్చు, 2 వారాలు ఇస్తాడు, ఊకే నీకే ఇస్తాడా? పోవాయా పో, మీ సంఘానికి పో అంటాడు. అందుకనే మా డైరెక్టర్ సార్ చెప్పిండు, కూట్లే రాయి తీయనుడట, ఎట్లా పోయి రాయి తీస్తానన్నాడు అట్రా నీ ఆశంటోడు అని అన్నాడు. అర్థమైందా? నువ్వు అన్నం తినేటప్పుడు వచ్చి రాయిని పక్కకు పెట్టలేనుడివి, పోయి రాళ్ళు ఎత్తుతా నేను అంటే ఎవడు నమ్ముతాడా నిన్ను అని అన్నాడు మా సార్. కనుక మనం నేర్చుకునేది బడి ఇది. ఫస్ట్ పిల్లలు తల్లి దగ్గరే ఫస్ట్ నేర్చుకుంటారు, తర్వాత టీచర్ దగ్గర నేర్చుకుంటారు. తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోకుండా టీచర్ దగ్గర పోయి నేర్చుకుంటానంటే వాడికి ఏమి రాదు. ఫస్ట్ తల్లి కూర్చుండ పెట్టుకొని చెప్పుతుంది, బుద్ధి మాటలు చెప్పుతుంది. అమ్మ అనురా, అక్క అనురా, తాత అనురా అని నేర్పిస్తుంది. వాళ్ళది పెట్టించి దిద్దిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కాబట్టి ABCDలు దిద్దిపిస్తారు. ఆపిల్ పెండను చూసి ఇది ఏంటిది నానా, ఇది ఆపిల్ అని చెప్పి అనిపిస్తారు పిల్లలతోటి. ఇవాళ ఏ పిల్లల్ని కదిలిచ్చినా ఇంగ్లీష్ మీడియమే అనుకోండి. కనుక ఇంట్లోనే దిద్దనని నువ్వు బయట పోయి దిద్దుతావా? నెవర్. నేనైతే నమ్మ, మీ ఇష్టం. ఎక్కడి దాకా చదువుకున్నాం? సమాధానం గురించి అయిపోయింది. సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది చూడండి, 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేని గురించమ్మా? నీతి నిమిత్తము అంటే దేవుని గురించి. దేవుడే నీతి, నీతే దేవుడు, నీతి పరుడైన దేవుడు, నీతి మంతుడైనటువంటి దేవుడు. అవునా కాదా? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 18 వచనాల వరకు మనం చదువుకుని ముందుకు వెళదాం. దేవుని చిత్తము అలాగున్న ఎడల, ఎలాగున్నది దేవుని చిత్తము? శ్రమలు అనుభవించాలనేది దేవుని చిత్తము. ఉన్నారా ఇక్కడే? శ్రమలు అనుభవించాలనేది దేవుని చిత్తం. అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచిండు? ఎందుకు పిలిచిండు చెప్పండి? ఎందుకు పిలిచిండు? మీరు నా యొద్దకు వస్తే మీకు ఇళ్ళని ఇస్తా, పొలాలను ఇస్తా, గొర్రెలను ఇస్తా, గొడ్లను ఇస్తా, దాసులను ఇస్తా, వెండి బంగారాలను ఇస్తా అని చెప్పి రమ్మన్నాడా? ఎందుకు రమ్మన్నాడు? విశ్రాంతిని కలగజేస్తా. విశ్రాంతి కలగజేస్తే. ఇంకా పేతురు ఒక మాట అంటాడు. పేతురు వెంబడిస్తూ ఆయనకు విసుకొచ్చి, ఇదిగా నిన్ను ఎప్పటి నుంచో వెంబడిస్తున్నామయ్యా, మాకేం దొరికింది అని అడుగుతాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, పేతురుతోటి చెప్తున్న మాట ఏంటిదనంటే, ఈ లోకములో చదవండి, దొరికిందా అది? మార్కు 10 చదవండి. మార్కు 10:28 నుంచి పేతురు అడుగుతాడు, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతిమి అని ఆయనతో చెప్పసాగిన. అంటే సమస్తమును విడిచిపెట్టి అంటే యేసుప్రభు ఎక్కడికి పోయినా వాళ్ళని చూసి ఇక మీరు నన్ను వెంబడించండి అని చెప్తాడు. ఇట్లా వచ్చేస్తాడు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? యేసయ్య పిలిచిండు కదా, వెంబడించమన్నాడు కదా, ఈ హోదాం పారే అని అన్ని వదిలేశారు. అంటే వారికి వృత్తి ఏదైతే ఉన్నదో ఆ వృత్తిని మొత్తం వదిలేసుకొని యేసు ప్రభుని వెంబడించారు. వెంబడిస్తున్నప్పుడు వీళ్ళకు చాలని తిండి, చాలని నిద్ర, అసలు వీళ్ళకి ఏమీ మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఎందుకనంటే నిద్ర సరిగా పోతలేరు, తిండి సరిగా దొరకతలేరు. ఎందుకో యేసు ప్రభుకే దొరకతలేదు. యేసు ప్రభు ఎక్కడ తింటాడో తెలియదు, ఎక్కడ వండుకుంటాడో తెలియదు, ఎక్కడ పోతుండో తెలియదు. కానీ పోయినప్పుడు అలా ముగ్గురు పట్టుకొని పోతాడు, ప్రార్థన చేయమంటాడు. వీళ్ళకేమో నిద్ర వస్తుంది, ఆయన ఏమో ప్రార్థన చేసుకుంటాడు. ఏంద్రా మనకి గోస అనుకున్నారు వాళ్ళు మొత్తం మీద. ఇది అవసరమారా మనకు అని చెప్పి మన పేతురు అన్న ముందడిగేసి, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి మేము నిన్ను వెంబడిస్తుంటే మాకు ఏం లాభం, ఏం దొరుకుతుంది అని అడిగాడు. అప్పుడు యేసయ్య చెప్తున్నాడు ముచ్చట, నా నిమిత్తము, సువార్త నిమిత్తము విడిచిన వాడు ఇప్పుడును ఇహమందును హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను,
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుని నమ్ముకుంటే ఈజీగా వస్తాయా, కష్టపడితే వస్తాయా? చెప్పాలి నాకు గట్టిగా. యేసు ప్రభుని నమ్మిండు పేతురు గారు, విశ్వసించిండు, వెంబడించిండు. అయ్యా మాకేం లాభమయ్యా అని అన్నాడు. ఇప్పుడు యేసయ్య చెప్తున్నాడు, అరే బాబు పేతురు గారు అట్లా కాదు ముచ్చట. ఏంది, ఈ లోకములో నా నిమిత్తము మీరు ఏదైతే విడిచిపెట్టుకుంటారో, ఏదైతే వదులుకుంటారో, ఇప్పుడు ఇక్కడ శ్రమలతో పాటు మీకు నూరంతలుగా ఇహమందును, ఇక్కడ నిత్య జీవమును, ఇక్కడను ఇహమందును నేను నీకు నూరంతల పాటు ఇస్తా, నూరంతలుగా నేను ఇస్తా. శ్రమలతో పాటు, శ్రమలు లేకుండా ఇస్తానన్నాడా? శ్రమలతో పాటిస్తా. కానీ మనకేం కావాలి? శ్రమలు వద్దు, కానీ నువ్వు ఇచ్చేదేదాన్ని ఉంటే ఈ ప్రభువా, నువ్వేదాన్ని ఇయ్యాలనుకుంటే ఈ, కానీ ఈ శ్రమలు ఎందుకు మాకు అని అనుకుంటాం. శ్రమ లేకుండా ఏది కూడా ఒక అందములోనికి రాదు, ఒక మార్పులోనికి రాదు. శ్రమ పడితేనే నువ్వు ఒక మంచి మార్పులోనికి రాగలుగుతావు. శ్రమలు మనకు మేలాయను అంటాడు, శ్రమలు నాకు మేలాయను అంటాడు. కనుక శ్రమ లేకుండా నువ్వు ఏది కూడా సాధించలేవు. శ్రమ పడకుండా నువ్వు ఏమి కూడా చేయలేవు. శ్రమ పడితేనే ఏదైనా ఒక రూపంలోనికి రాబడుతుంది, తీసుకురాబడతాం. కనుక సువర్ణము, బంగారమును గురించి మాట్లాడతాడు. అది కొలిమిలో వేయబడుతుంది, అది కొట్టబడుతుంది, అది నల్లగొట్టబడుతుంది, ఆ తర్వాత ఒక రూపంలోనికి తీసుకురాబడుతుంది. కనుక ఆ విధంగా మీ విశ్వాసమును పరీక్షిస్తున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. శ్రమ లేకుండా ఏది కూడా ఒక అందమైన రూపంలోనికి రాదు. వస్తుందా? రాదు. శ్రమలుంటేనే నువ్వు అందమైన రూపంలో నీకు మార్చబడతావు. శ్రమలుంటేనే నువ్వు ఒక మంచి సుందరంగా కనబడతా ఉంటావు. శ్రమలుంటేనే నీ ముఖములో కాంతి వెలుగు కనబడతా ఉంటుంది. శ్రమలుంటేనే నీకు ఎన్నో అనుభవాలు నీకు దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. శ్రమ లేకుండా నేను ఏ బిడ్డ అని అన్నాడు దేవుడు. శ్రమలతో పాటిస్తా నీకు అని అన్నాడు. శ్రమలు అనుభవించాలి. ఎవరి కోసం? నా కోసం, నా నీతి కోసం, నా సువార్త నిమిత్తము నువ్వు శ్రమలు అనుభవించాలి అని చెప్పి మాట్లాడుతున్నాడు. పేతురు పత్రికలో, మొదటి పేతురు పత్రికలో మనం ఎవరిదాకా చదువుకున్నటువంటి మాటలలో కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఓకే, అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. సౌలు శ్రమపరిచినాడు సంఘాన్ని. ఇంటింటొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచున్నాడు. చాలు. సౌలు ఏం చేస్తున్నాడు? ఒక గోల్ పెట్టుకున్నాడు. క్రైస్తవులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళను హింసించాలి, వాళ్ళను చంపాలి, వాళ్ళను పాడు చేయాలి, సంఘాలను చెదరగొట్టాలి అని ఒక గోల్ పెట్టుకొని ఇంటింట, అప్పుడు చర్చిలు లేవు కదా, అప్పుడు ఇంటింట సంఘముగా కూడుకునేవారు కదా, అందుకే ఇంటింటికి పోయి ఎక్కడైతే కూడుకొని ఉన్నారో, ఎక్కడైతే స్త్రీలు పురుషులు ప్రార్థనలో ఉన్నారో వారి దగ్గరికి పోయి వాళ్ళ జుట్లు పట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చి వాళ్ళను కొట్టి చంపి కొంతమందిని చెరసాలలో వేయించి వారికి అప్పగించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇంకా మనం కొంచెం ముందుకు వెళితే 9వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుదాం. 9వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచున్నాడు, హత్య చేస్తూ ఉన్నాడు. తనకు ప్రాణాదానమైనట్టుగా ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల పత్రికలిమ్మని అడిగాడు. చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడనేమో 8వ అధ్యాయంలోనేమో సంఘములను పాడు చేస్తున్నాడు, ఇంటింట వచ్చి స్త్రీలను పురుషులను కొడుతూ ఉన్నాడు, చెరసాలలో వేస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన ప్రాణాదానమైనట్టుగా శిష్యులను హింసిస్తూ ఉన్నాడు, చంపేస్తూ ఉన్నాడు. సౌలు గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు, క్రైస్తవులను చంపాలి, హింసించాలి, శిష్యులను హింసించాలి, ఎక్కడున్నా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదనుకొని ఇక్కడ జరిగిన సంగతి పక్క దేశంలో, పక్క ఊర్లో కూడా క్రైస్తవులు ఉన్నారు, పక్క గ్రామంలో కూడా క్రైస్తవులు ఉన్నారు, నేను అక్కడికి కూడా వెళుతా, అక్కడ కూడా చంపడానికి నాకు పర్మిషన్ కావాలని చెప్పి పర్మిషన్ తీసుకొని వెళుతూ ఉన్నాడు. ఎక్కడికి? దమస్కు వెళుతూ ఉన్నాడు. దమస్కు వెళుతూ ఉంటే అతను తన అనుచరులు కలిసి వెళుతుంటే దేవుడు ఒక్కసారిగా ఆకాశం నుండి ప్రత్యక్షమై ఆయన కింద పడేసి కళ్ళు పోగొట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సౌలు మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో. దేవుడా, ప్రభువా, ఎవడివి నువ్వు అని అంటే సౌలుతో చెప్తున్నాడు, నీవు హింసించుచున్న యేసుని నేను అని అన్నాడు.
ఎవరట? నీవు హింసించుచున్న యేసును నేను అని అన్నాడు. అంటే దీని అర్థం తెలుసా మీకు? తెలుసా? నీవు హింసించుచున్న యేసును నేను అన్నాడు అంటే అర్థం ఏంటి చెప్పురు నాకు. దేవుని బిడ్డలను కాబట్టి నువ్వు నన్ను హింసిస్తున్నావు అని అంటాడు. అంతేనా? మీరు చెప్పండి. అదేనా? దానికేనా మీ ఓటు? మీ ఓటు దానికేనా? ఇంకేమైనా ఉన్నదా? అదేనా? ఇంకేమైనా ఉందా మీ దగ్గర అర్థం? అదే అంటారు పక్క. దీనికి వీళ్ళకి ఓటు, అంతే కదా, వేరే లేదు. నేనేమంటానంటే మీరు చెప్పినట్టుగా అది కాదు. ఏది మరి రైట్ అంటే, సౌలు సువార్తను అడ్డగిస్తూ ఉన్నాడు. క్రైస్తవులను చంపితే సువార్త ఉంటుందా? సువార్త ఎవడు చెప్పకుండా చేస్తున్నాడు. ఇక్కడ సువార్త ఎవడు వినకుండా చేస్తున్నాడు. సువార్త లేకుండా చేద్దామని కంకణం కట్టుకున్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. కనుక అందరిని చంపేస్తా, ఇదే నా పైన అనుకున్నాడు. కానీ దొరికిపోయిండు. ఎవలకు? దేవునికి దొరికిపోయిండు. కింద పడేసి మాట్లాడుతున్నాడు. అయ్యా ఎవరు నువ్వు హింసించుతున్న యేసుని నేను అని అన్నాడు. మాట్లాడినాడు. అననీయ దగ్గరికి పంపించాడు. ఆయన దగ్గరికి వెళితే అననీయతోడు దేవుడు చెప్తాడు, నువ్వు వెళ్ళి సౌలు అనేటువంటి యవనస్తునికి ప్రార్థన చేయి అని కళ్ళు వస్తాయని అంటే అననీయ భయపడుతున్నాడు. అయ్యా వాడు దుర్మార్గుడు, వాడు నరహంతకుడు, నేను ఆయన దగ్గరికి వెళ్తాను, నన్ను చంపుతాడు, నన్ను ఎందుకు అమ్మంటున్నావు అయ్యా అని చెప్పి దేవుని దగ్గర ఈయన ప్రార్థన చేస్తే, ఇప్పుడు ఏం చేయడు, నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. పోయి ప్రార్థన చేసిండు, కళ్ళు వచ్చినాయి. ఇంకొక నేను విషయం చెప్పాలనుకుంటున్నా. 9వ అధ్యాయం 16వ వచనం చదవండి. 16వ వచనం, 15వ వచనం, 16వ వచనం రెండు చదువుదాం. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనులు అననీయతోటి చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు. ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడు నాకు తెలుసా? నేను ఈ నరహంతకుడైన సౌలు కాదు, ఇప్పుడు అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. 16వ వచనం, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుతున్నని అతనితో చెప్పాను. ఇప్పుడు చెప్పండి, ఈ సౌలుగా ఉన్నప్పుడు స్త్రీలను, పురుషులను, సంఘమును, సేవకులను, శిష్యులను అందరినీ శ్రమపరిచిన వాడు, చెరసాలలో వేయించాడు, చంపేశాడు. ఇప్పుడు ప్రభు పిలుస్తే ఏమంటున్నాడు తెలుసా? ఇతడు నా నామమును భరించుటకు సాధనమై ఉన్నాడు. ఇంకంత మాత్రమే కాకుండా ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించాలో నేను ఇతనికి చూపిస్తాను అని అన్నాడు. శ్రమలు అనుభవించడం ఎట్లుంటుందో నేను ఇతనికి చూపిస్తా అని చెప్పాడు దేవుడు. చూపించాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రికలో 11వ అధ్యాయం 23 నుంచి 28 వచనాల వరకు ఇప్పుడు లిస్ట్ అంతా ముందట పెడుతాడు పౌలు గారు. ఇప్పుడు చదవండి 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 28 వరకు. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడతిని. బాగా గుర్తుపెట్టుకోండి, లిస్ట్ అంతా చదువుతున్నా, ఒక్కొక్కటి పాయింట్ మీరు లైన్ పెట్టుకున్నా సరే, మీరు రాసుకున్నా సరే. నేను మరి విశేషముగా ఎక్కువగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగలు సముద్రములు గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదులైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగారణముతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవియునుగాక సంఘములన్నిటిని గురించి చింత నాకు కలుగుతున్నది, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. దమ్మత్తుంది నాకే. సరే ఇవన్నీ అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు పరిచారకునిలాగా, క్రీస్తు సేవకునిలాగా, ఒక సాధనములాగా, ఒక సాత్వికుడిగా మార్చబడి క్రీస్తు టైప్ మొత్తం ఇంకా ఏ విధంగా అయితే యేసుక్రీస్తు శ్రమపరచబడ్డాడో అదే మాదిరిగా చెప్పాడు కదా, నా కోసం శ్రమలు అనుభవించాలి అని.
తీసుకుపోయి శ్రమలకు అప్పగించండి. ఎన్ని శ్రమలు, ఎన్ని శ్రమలు, ఎన్ని శ్రమలు. ఒకవేళ ఈ బాధలు నాకెందుకు అని చెప్పి మళ్ళా ఆ పౌలు సౌలుగా మారితే కథ వేరేగా ఉండు కదా. కానీ దేవుని కొరకు అప్పగించుకున్నాడు, దేవుని కొరకు సమర్పించుకున్నాడు. సావనైనా జత్త గాని నేను క్రీస్తు శ్రమలు అనుభవించకుండానైతే ఓనన్నాడు. సావైనా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు, కానీ క్రీస్తునైతే విడిచే ప్రసక్తే లేదు. ఈరోజు ఎంతమంది ఇట్లాంటి కమిట్మెంట్ కలిగి ఉన్నారు? ఎంతమంది ఇలాంటి త్యాగపూరితమైనటువంటి జీవితాలు ఉన్నాయి? ఎంతమందికి ఇలాంటి ప్రేమ ఉంది దేవుని పైన? లేదు. ఉంటే సంఘం ఇట్లుండదు, ఇంకోలాగుంటుంది. బయట చెప్పుకుంటున్నారు 100 ఏళ్ళు అటండి, 100 ఏళ్ళు ఏంటిది, కల్వరి గాస్పెల్ చర్చి స్థాపించబడి 100 ఏళ్ళు దాటింది. పేరైతే గొప్పగా ఉంది, కానీ ఎక్కడేసిన ఒక్కడ అంగడి అక్కడే ఉంది. ఏం లేదు, ఉట్టిదే. వట్టి పెళ్ళి అని కరెక్ట్గా పెట్టిరు. అప్పుడు తెల్లయన వచ్చి వాట్ పల్లి అన్నాడట. దాని పేరు వట్టి పెళ్ళి అయిపోయింది. ఇదే నిజం అయిపోయింది. అవునా కదా? వాట్ పల్లి అన్నాడట. అరే వాట్ పల్లి పోయి వట్టి పెళ్ళి అయిపోయింది. కాబట్టి నిజానికి మనలో ఎంతమంది అలాంటి జీవితాలు కలిగి ఉన్నాం? ఎంతమంది దేవుని కొరకు సమర్పించుకొని ఉన్నారు? ఎంతమంది నీతి కొరకు హింసలు పొందుతున్నారు? ఎంతమంది దేవుని కొరకు శ్రమ పడుతున్నారు? మాకెందుకయ్యా ఇవన్నీ, పాస్టర్ అయిన నీవు పడాలి శ్రమ అనేటోళ్ళు లేరా మీ లోపట? నిన్ను పిలిచిండు దేవుడు, మమ్మల్ని కాదు అనేటోళ్ళు లేరా మీ లోపట? ఉండొచ్చు, కానీ నీకైనా నాకైనా ఒకటే పనిష్మెంట్. యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే నమ్ముకున్నాం, సువార్త విన్నాం. యేసు నమ్మితే అన్ని వస్తాయట, ఓకే మంచిదే. యేసు నమ్మితే ఏ కొదవలేదట, మంచిదే. కానీ యేసు నమ్మితే ఈ లోకంలో శ్రమలు కూడా ఉంటాయని మీకెవరు చెప్పలేదు. కనుకనే మీరు వచ్చిన శ్రమలు తట్టుకోలేకపోతున్నారు. అందుకనే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రమ పడటము మనం నేర్చుకోవాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. 3వ అధ్యాయం 11వ వచనం. నాకు పునరుత్థానము కలగవలెను, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములలో సమాన అనుభవం గలవాడనై ఆయన శ్రమలలో పాలివాడ అగుట ఎట్టిదో తెలుసుకోవడం కోసము సమస్తము నష్టపరుచుకొని. ఎన్నిసార్లు ఈ వాక్యం మనం విన్నాం. క్రీస్తు నిమిత్తము ఆయన శ్రమలు ఎట్లుంటాయో రుచి చూడడం కోసం, ఆ శ్రమలను తెలుసుకోవడం కోసం సమస్తమును పెంటతోటి సమానంగా ఎంచుకున్నాడు, నష్టపరుచుకున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఇంకా మనం చూస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26 వచనాలలో అక్కడ మోషే కూడా మాట్లాడతాడు. క్రీస్తు కొరకు నిందలు శ్రమలు భరించుట ఇష్టం అంటున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి చూసారా, ఒక రాజకుమార్తె కుమారుడనని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు, కానీ నా ప్రజలతో క్రీస్తు కొరకు నేను శ్రమలు అనుభవిస్తాను అనేటువంటి ఒక ఇష్టాన్ని కలిగి ఉన్నాడు. తర్వాత చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. కదా వింటిరి. చాలు. యోబు గురించి ఏం విన్నారు మీరు? ఏం విన్నారు చెప్పండి త్వరగా, ఒక 2-3 మాటలు. యోబు
యథార్థవంతుడు, న్యాయవంతుడు, పాపమును విసర్జించిన వాడు. నేను శ్రమల గురించి చెప్పమంటే ఆయన క్యారెక్టర్స్ గురించి చెప్తారు మీరు ఎంత మంచోళ్ళు. సహనము కలిగిన వాడు. ఇంకా త్వరగా ఆయన ఎలాంటి ప్రార్థన చేసేటాడు తెలుసా మీకు? ఓకే, యెహోవా ఇచ్చిండు, యెహోవా తీసుకుని. ఓకే, రైట్, మంచిదా. ఇంకా 13వ అధ్యాయం యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. 13వ అధ్యాయం 15వ వచనం ఏందంట? ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఈ ప్రార్థన ఎట్లున్నది? ఈ తీర్మానం ఎట్లున్నది? ఈరోజు ఉన్నారా ఎవరన్నట్లా? ఈ తీర్మానం ప్రకారం ఎవరైనా ఉన్నారా? యోబు అంటున్నాడు, తన స్నేహితుల నుంచి వచ్చినటువంటి మాటలను బట్టి, భార్య నుంచి వచ్చిన మాటలను బట్టి, అన్నిటిని బట్టి యోబు ఏమంటున్నాడంటే, ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నా. ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని నేను రుజువుపరుచుకుంటా. ఈరోజు ఉన్నారా ఎవరున్నట్లా? ఎవరైనా మీ మీద నిందలు వేస్తున్నప్పుడు, మీ మీద అబద్ధాలు పలుకుతున్నప్పుడు, మిమ్మల్ని చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు, ఇక చాలు ఈ జీవితం, ఎందుకు బ్రతుకుతున్నావు, ఇక ఇడిచిపెట్టు యేసుప్రభును, ఇంకా ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు, యేసుప్రభుని ఇడిచిపెట్టు అని మిమ్మల్ని ఎవరైనా అన్నప్పుడు, అప్పుడు మీరేమన్నా అంటారా? కొంతమంది ఉంటారు, అంతే అంటావా అక్క, నిజమే, ఇళ్ళకి పోతే ఏం లేదు, ఆ పాస్టర్ కూడా మమ్మల్ని పట్టించుకుంటలేడు, ఆ పాస్టర్ కూడా ఈ మధ్యలో దర్శించడం బంద్ చేసిండు అక్క, మేము ఎట్లున్నామో కూడా చెప్తలేడు, ఇక వీళ్ళు ఏం పోతాం, ఏ చర్చికి ఏం పోతాం, ఇక నువ్వు చెప్పినట్టు చేస్తాం అక్క అని పోయేటోళ్ళు లేరా? ఉండొచ్చు అలాంటి వాళ్ళు, ఇక్కడ లేకపోయినా బయట ఉండొచ్చు. కానీ యోబు అంటున్నాడు, ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకు కనిపెట్టచ్చు, నా ప్రవర్తన ఆయన సన్నిధిలో. ఎస్, ఇంకొక ప్రార్థన చూపి అన్న యోబుది, ఇంకొక ప్రార్థన చూపి అన్న. 6వ అధ్యాయం 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనం. నలుపును గాక. ఈ ప్రార్థన ఎవరైనా చేస్తారా? ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నారు, మీరు బాధలో ఉన్నారు, నష్టంలో ఉన్నారు, మీరు ఏం ప్రార్థన చేయమని కోరుతారు నన్ను? చెప్పండి. అయ్యా బాగా కష్టాలు వచ్చినాయి, ఈ కష్టాలన్నీ తొందరగా పోయేటట్టుగా ప్రార్థన చేయి. బాగా అనారోగ్యంగా ఉన్నా ఈ అనారోగ్యం నుంచి దేవుడు విడుదల ఇచ్చేటట్టుగా ప్రార్థన చేయి అని ప్రార్థన కోరుతారు, అవునా కాదా? కానీ యోబు ఏమంటున్నాడు తెలుసా? యోబు ఏమంటున్నాడు తెలుసా? తన ఇష్టానుసారముగా ఆయన నన్ను నలుపునుగాక. ఇంకేంటిది? చెయ్యి జాడించి, ఇట్లా జాడిస్తారు కదా, చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయనుగాక. అరే ఇది చదివితే నాకు మెంటలెక్కిపోయింది, గిసుంటి ప్రార్థన కూడా చేస్తారా భక్తులు అనుకున్నా. అసలు ఇట్లాంటి ప్రార్థన ఉంటుంది? ఎప్పుడన్నా విన్నారా మీరు ఈ ప్రార్థన? మీరు ఇన్నిసార్లు బైబిల్ చదివారు కావచ్చు, ఇది ఎప్పుడన్నా పాయింట్అవుట్ చేసుకున్నారా? ఎప్పుడన్నా మీ మనసులోకి ఎక్కించుకున్నారా? ఏంది యోబు ఇంత ఘోరంగా ప్రార్థన చేసిండా? ఆయనకు సమర్పించుకుంటే, ఆయన కొరకు శ్రమలు పడాలనే ఆశ నీకుంటే, ఆయన కొరకు నిందలు పడడానికి సిద్ధంగా నువ్వు ఉంటే ఇట్లుంటుంది ప్రార్థన, ఇట్లుంటుంది ఆయన గురించి, ఇంకా వేరే దాని గురించి కాదు. నీకు నువ్వు తెచ్చుకున్న కష్టాల గురించి నేను చెప్పడం లేదు, నీకు నువ్వు తెచ్చుకున్న నష్టాల గురించి నాకు అనవసరం. దేవుని గురించి నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఎంత ఓర్చుకుంటున్నావు, ఎంత నష్టపరుచుకుంటున్నావు, అది కావాలి దేవునికి. రైట్, త్వరగా ఇంకా ముందుకు వెళ్దాం. 1 పేతురు 2:20. ఇంకొకటి ఉందా? 1 పేతురు 2:20. మేలు చేసి బాధపడాలి, తప్పిదమునకై మీరు దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనత? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి ఇష్టమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తప్పు చేసి దెబ్బలు తింటే దేవునికి ఏం పని? దేవునికి ఏం అవసరం? నువ్వు తప్పు చేసిన వాటి వాడు నిన్ను కొట్టిండు, సంబంధం లేదు దేవునికి. నువ్వు దేవుని కొరకు మేలు చేసి ఇతరులకు మేలు చేయబోయి నువ్వు ఇతరుల కోసం మేలు చేస్తున్నప్పుడు నిన్ను ఎవరైనా కొడితే దాని విషయంలో నువ్వు ఓర్చుకుంటే
అది కదా దేవునికి ఇష్టమైన పని. హల్లెలూయా. ఇదే కదా దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. నువ్వు సువార్త పని మీద బయటికి వెళ్ళినప్పుడు, నువ్వు సువార్త చెబుతున్నప్పుడు ఎవరైనా నేను ఆపి కొడితే నువ్వు దానిని సహించుకుంటే అప్పుడు కదా దేవుడు నీ విషయంలో సంతోషించేది. మనల్ని ఎవడు కొట్టొద్దు, మనం ఎవరికి సువార్త చెప్పొద్దు. ఇది మన పని. త్వరగా నేను చెప్పేస్తాను. చూడండి 5వ అధ్యాయం 10వ వచనం. కొంచెం కాలమే మీకు శ్రమ కలుగును, ఆ తర్వాత క్రీస్తు తానే మిమ్మల్ని స్థిరపరిచి పూర్ణులుగా చేస్తాడు, బలపరుస్తాడు అని చెప్పి 5వ అధ్యాయం 10వ వచనంలో చూస్తుంటున్నాం. మీరు శ్రమ పడిన పిమ్మట ఆమేన్. ఓకే. 4వ అధ్యాయం 16వ వచనం అందులోనే అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచవలెను. త్వరగా నేను చెప్తా ఉంటా, మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళినాక ధ్యానం చేసుకునే సమయం లేదు కాబట్టి. తిమోతి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం. సద్భక్తి కలిగి జీవించాలనంటే వారు శ్రమ పడక తప్పదు అని చెప్పి అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. హింస పొందుతురు. దేని కొరకు? సద్భక్తి, మంచి భక్తి, దేవుని కొరకు బ్రతకాలని ఎవరికైతే ఉద్దేశం ఉంటుందో వారికి ఖచ్చితంగా హింసలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఒకవేళ శ్రమలు వస్తలేవు, హింసలు వస్తలేవు, బాధలు వస్తలేవు అని అంటే నీకు భక్తి లేదు అన్నట్టు, నీకు ఆ భక్తిలో జీవించే ఉద్దేశం లేదు అన్నట్టు. నువ్వు దేవుని కొరకు భక్తి చేస్తుంటే నిన్ను హింసిస్తారు, నిన్ను నిందిస్తారు, నిన్ను శ్రమపరుస్తారు. నువ్వు మంచి పనులు చేసుకుంటూ వెళితే నిన్ను నలుగురు ఆపేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మంచి పనులు సాతానికి ఇష్టం ఉండదు, నువ్వు చేసే మంచి పక్కోడికి ఇష్టం ఉండదు. కానీ దేవుడు మెచ్చుకునే భక్తులు నువ్వు జీవించాలని కోరుతున్నాను. అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనములో శిష్యులను బలపరుస్తూ ఒక మాట చెప్తాడు. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్పి శిష్యులను బలపరుస్తూ ఆ మాట చెప్తా ఉంటాడు. విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? విశ్వాసంలో నిలకడగా ఉండాలి. అనేక శ్రమలను, ఊకే శ్రమలు అని చెప్తావు, మామూలుగా రాదా? దేవుడు చెప్పిండు కదా, కృప ఉన్నది, కృప వలన మీరు రక్షణ పొందిరు, నన్ను నమ్మురు, చాలు పరలోక రాజ్యం ఇస్తా అన్నాడు. నువ్వేందయ్యా ఊకే శ్రమ అంటావు, కష్టం అంటావు, బాధ అంటావు, నష్టం అంటావు? నేనేం చేయాలి మరి? యేసు ప్రభు చెప్తుంది, వాక్యం చెబుతుంది. కష్టం లేకుండా సుఖం లేదు అక్కడ. నీవిడ శ్రమ పడకపోతే నీకు పరలోకము లేదు. నువ్వు దేవుని కొరకు నిందలు అనుభవించకపోతే నీకు నిత్య జీవం లేదు. ఇది దేవుడు చెబుతున్నటువంటి మాట. అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే నీ విశ్వాసము దృఢముగా ఉండాలి, నీ నమ్మిక గట్టిగా ఉండాలి, నీ యొక్క హృదయం బలపరుచుకొని ఉండాలి. కాబట్టి అది దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకొని మనం ముందుకు వెళదాం. చివరిగా 9వ ధన్యత. పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. పూర్వకాలమందుండిన ప్రవక్తులను హింసించారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు ఎవ్వరు ఊకుంటారండి? ఎవ్వరు ఊకుంటామా? మనమైతే అస్సలు ఊకునేది లేదు. నన్నెట్లా చెడ్డ మాట అంటావు, నన్నెట్లా ఇట్లా అంటావు అని మనం లొల్లికి పోతాం. కానీ దేవుని గురించి, దేవుని నామమును గురించి నువ్వు పడాలి, అది వాక్యము సెలవిస్తుంది. అపొస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 41-42 వచనములో అవమానమును సంతోషముగా అంగీకరించారు. మీరు చదవద్దుగా, మీరు రాసుకోండి. అపొస్తలుడైనటువంటి పౌలుకి అవమానం జరిగింది, అది సంతోషమని అంగీకరించిండు. అపొస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు 9వ అధ్యాయంలో ఇతరులను చంపడానికి అది అతి ఒక సాధనముగా వాడుకున్నాడు, ప్రాణాధారముగా ఊహించుకున్నాడు. కానీ ఇక్కడైతే సంతోషము సమాధానం అని చెప్తున్నాడు, శ్రమలు అనుభవించుట సంతోషం అని చెప్తున్నాడు. 16వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథములో 23వ వచనం నుంచి 26వ వచనం వరకు అపొస్తలుడైనటువంటి పౌలు శీల సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళకు ఆ యొక్క ఏమంటారు,
లాభసాధకమైనది ఏదైతే ఉన్నదో దానిని అనగా ఆ దయ్యమును వెళ్ళగొట్టినందుకు పౌలు శీలను పట్టుకొని జైలేసారు, చెరసాలలో వేసారు. చెరసాలలో వేశారు, బాగా కొట్టారు, బొండాలు బిగించారు, చెరసాలలో చీకటి గదిలో పడేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అపొస్తలుడైనటువంటి పౌలు శీల గారు రాత్రులు ఏం చేస్తున్నారట? దేవునికి ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, స్తుతి ఆరాధన చేస్తున్నారు. అక్కడ ఖైదీలు వినుచుండిరి. మధ్యరాత్రి వేళ భూకంపము కలిగింది, చెరసాల బద్దలైంది, సంఖ్యలు విడిపోయినాయి, బొండాలు తెగిపోయినాయి. చెరసాల నాయకుడు భయపడ్డాడు. వీళ్ళందరూ పారిపోయారేమో అని భయపడుతూ వచ్చాడు. దీపం వెలిగించి చూశాడు. అప్పుడు కత్తితోటి చంపుకోవాలి, ఇంకా అందరు వెళ్ళిపోయారు, ఇంకా నన్ను నా అధికారి బ్రతకనించడం అని చెప్పి కత్తి తీసుకొని చంపుకొని పోతుంటే పౌలు గారు పిలిచి, సోదరుడా ఆగు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఇక్కడే ఉన్నాం, నువ్వు ఎలాంటి హాని చేసుకోవద్దు అని చెప్పినప్పుడు ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. ఏంది మీరు ఇంకా ఉన్నారా? ఇంత జరిగిన తర్వాత కూడా, ఇంత భూకంపం వచ్చింది, బొండాలు తెగిపోయినాయి, సంఖ్యలు విడిపోయినాయి, ఎవడైనా ఉంటాడా అక్కడ? ఎవడు ఉన్నాడు? పారిపోతాడు. కానీ మీరు ఎందుకున్నారు అని తెలుసుకున్నప్పుడు మేము నమ్మినటువంటి దేవుడు మా దేవుడు గొప్ప దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన మా కోసం ప్రాణం పెట్టిండు, మా కోసం శ్రమపరచబడ్డాడు అని అతనికి సువార్త చెప్పినప్పుడు, అయితే ఇప్పుడు నేను రక్షణ పొందటానికి ఏం చేయాలి అని అడిగిండు. ఏం లేదు, నమ్మి బాప్తిసం పొందు, నీవు నీ కుటుంబం రక్షించబడుతుంది అని చెప్పారు. వెంటనే అయ్యా రైట్, నేను బాప్తిసం తీసుకోవడానికి రారి. ఎప్పుడు? రాత్రి, మధ్యరాత్రి, పట్టపగలు గాలే, పొద్దుగాల తెల్లారినగా గాలే, చుట్టాలు బంధువులు రావాలని చూలే, వాళ్ళు రావాలని చూలే, వీళ్ళు రావాలని చూలే, ఎప్పుడు పడితే అప్పుడు నాకు మారు మనసు కావాలి, ఇప్పుడు ముంచు అనగానే పోయి బాప్తిసం ఇచ్చిండు, రక్షణ పొందిర్రు. శ్రమలు అనుభవించడానికి పిలిచాను అన్నాడు కదా. సంఘాన్ని తీసుకుపోయి చెరసాలలో వేసినటువంటి సౌలు ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకొని సువార్త చెప్పుతుంటే ఆయనను పట్టుకుపోయి చెరసాలలో వేసిర్రు. ఏదైతే అప్పుడు చేసిండో ఇప్పుడు అదే గత వచ్చేసింది. ఆయన కొరకు శ్రమ అనుభవించాలి, ఇది నేను చెప్పవలసిన మాట. తర్వాత పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనం. త్వరగా, అగ్ని వంటి మహాశ్రమలను మనకు వస్తాయి, క్రీస్తు శ్రమలలో పాలివారమని మనం సంతోషించాలి. తర్వాత మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, రాసుకొని, అగ్ని వంటి శ్రమలు మనకు వస్తాయి, క్రీస్తు కొరకు మనం వాటిని అనుభవించాలి. ఎందుకు? క్రీస్తు శ్రమలలో పాలివారమని మనం భావించుకోవాలి. అపొస్తలుడైన పౌలు గారు అన్నారు కదా, ఆయన శ్రమలు ఎలాంటివో నేను అందులో పాలు పొందాలని, అవి రుచి చూడాలని వాటి కొరకు పెంటతో సమానంగా చేసుకున్నాడు తనకున్నది అంతా కూడా. అలాంటి శ్రమలు మనం పొందాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఎన్నో శ్రమలు పొందాడు, హింసలు పొందాడు, బాధలు పొందాడు, అనేకులు దూషించారు, అవమానపరిచారు. వీటన్నిటిని, అవమానం అంతటిని కూడా నిర్లక్ష్య పెట్టాడు, పక్కన పడేశాడు. ఎవరిని చూశాడు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు దేవుని వైపు చూచుచు ఆయన ముందుకు వెళ్ళాడు. ఈరోజు యేసు ప్రభువును చూస్తూ మనకొచ్చే శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానం అన్ని కూడా పక్కన పెట్టేసి యేసు ప్రభువును చూస్తలేవంటే ఇవన్నీ నీ జీవితంలో ఉంటాయి. ఆయనను చూస్తే ఇవన్నీ నువ్వు పక్కన పెట్టగలుగుతావు. యేసు ప్రభువును చూడండి, నీ లోపల ఎలాంటి కల్మషం ఉంచుకోకండి. ఎలాంటి కల్మషం, ద్వేషం, కోపం, పగ ఇవన్నీ ఉన్నాయి అని అంటే యేసు ప్రభువును నువ్వు చూస్తలేవు. యేసు ప్రభువును చూసినటువంటి వాడికి ఈ హృదయం చాలా నిమ్మలముగా ఉంటుంది, శాంతి సమాధానముతో ఉంటుంది, ప్రేమ కలిగి ఉంటుంది, ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. నువ్వు యేసు ప్రభువును చూడనంతసేపు నీ లోపల హృదయంలో ద్వేషము, కోపము, పగ ఇవన్నీ ఉంటాయి. సమాధానంతో నింపబడాలంటే యేసయ్యను చూడాలి. ప్రకటన గ్రంథం ఇది మాత్రం చదివిస్తా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ఇది చదివించి నేను ముగిస్తా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-17 వచనాల వరకు ఇది చదువుకొని మనం ముగించుకుందాం. వచ్చి చూడండి, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఎవడును లెక్కింపలేనంత గొప్ప సమూహము కనబడిందట. వారు తెల్లని వస్త్రములు ధరించుకుని వారై సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడ్డారు. చెప్పారు.
వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి పడి ఆమేన్ యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేశారు. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని పెద్దలలో ఒకడు అడిగాడు. అందుకు నేను అయ్యా తెలియననగా చెప్పాడు. ఇది వినండి. వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలు, ఇంకా ఉన్నాయి కానీ తర్వాత చదువుకోండి. ఇక్కడ ఎవరున్నారు? తెల్లటి వస్త్రములు వేసుకున్న ఒక గొప్ప సమూహము కనబడతా ఉన్నది. ఎక్కడి నుండి వచ్చారు వాళ్ళంతా? ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా జాతి వారు, ఆయా ప్రజలు, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి తెల్లటి వస్త్రములు వేసుకొని పెద్ద సమూహముగా ఉంటే పెద్దలలో ఒకడు అడుగుతున్నాడు, అయ్యా వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు వీళ్ళంతా తెల్లటి వస్త్రములు వేసుకొని కనబడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు అని చెప్పి అడిగితే ఆయన చెప్తున్నాడు, వీళ్ళంతా ఆ మహాశ్రమలను అనుభవించి గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను కడుక్కొని శుద్ధి చేసుకున్నటువంటి వారు వీళ్ళంతా. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారు మహాశ్రమలను అనుభవించి ఇక్కడికి వచ్చారు. నేను అంటాను, ఇక్కడ నువ్వు శ్రమలు అనుభవించి కళ్ళు మూస్తే అక్కడ నీకు ఘన స్వాగతం ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ నువ్వు దేవుని కొరకు శ్రమపరచబడితే, హింసించబడితే, దేవుని కొరకు నిందించబడితే, దేవుని కొరకు నువ్వు అన్నిటిని ఓర్చుకుంటే, త్యాగము చేస్తే అక్కడ నిన్ను ఎంత ఘనంగా స్వాగతం చేస్తారు తెలుసా? తెల్ల బట్టలు వేసుకొని ఉంటారు. అక్కడ నీ చుట్టూ పెద్దలు ఉంటారు, దేవదూతలు ఉంటాయి, మీకు గొప్ప స్వాగతం అని చెప్పి ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు. అక్కడ పెద్దలు అడుగుతున్నారు, అయ్యా వీరెవరు ఇంత తెల్లటి వస్త్రములు వేసుకొని ఉన్నారంటే వీళ్ళు మహాశ్రమలను అనుభవించి వచ్చిన వారు. నువ్వు శ్రమలు అనుభవించకుండా పరలోకం గ్యారంటీ అని అనుకోకు. నువ్వు శ్రమ పరచబడకుండా పరలోకం ఉన్నదని చెప్పి నువ్వు ఇంటికాడ ఉండకు, ఖాళీగా ఉండకు. ఒక సేవకుడంట ఒక దేశానికి ప్రసంగం చేయడానికి వెళ్ళాడట. నా ప్రసంగం అయిపోయింది, ఈ ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. ఒక సేవకుడు ఒక దేశానికి ప్రసంగం చేయడానికి వెళ్ళి పిలువబడితే ఆ దేశంలో పెద్ద సభ జరుగుతూ ఉన్నదట. ఒక ఆయన వచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నాడట. ఆయన సాక్ష్యం చెప్తూ ఈ విధంగా అన్నాడట, అయ్యా ఈ దేశంలో ఒక వీధి గుండా నేను వెళుతుంటే ఒక ముసలతను నన్ను ఎదురుపడి, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావా అని నన్ను అడిగాడయ్యా. అంటే నేను నమ్ముకోలేదు తాత అని చెప్పాను. అప్పుడు ఆ తాత అన్నాడట, బిడ్డా యేసు ప్రభు నమ్మితే నిత్య జీవం ఉంటుంది, నమ్మకపోతే నరకం ఉంటుంది, టాటా బాయ్ బాయ్ తులు అని వెళ్ళిపోయాడట. ఇది ఒక సాక్ష్యం విన్నాడట ప్రసంగికుడు. ఈ ప్రసంగికుడు మళ్ళా ఇంకొక దేశానికి వెళ్ళాడట. అక్కడ కూడా ఒక సాక్ష్యం చెప్తున్నాడట. సేమ్ ఇదే మాట. ఒక ముసలైన కలిసిండు ఆ దేశంలో. ఆ వీధిలో నేను వెళుతున్నప్పుడు నాకు సువార్త చెప్పిండు, యేసు ప్రభు నమ్ముకో, లేకపోతే నమ్ముకోకపోతే నరకం, నమ్ముకుంటే నిత్య జీవం, టాటా బాయ్ బాయ్ తులు అని వెళ్ళిపోయిండు అని చెప్పి ఇట్లా ఒక 4-5 దేశాలు వెళితే ఆ 4-5 దేశాలలో కూడా ఈయన గురించే సాక్ష్యం వింటున్నాడట ప్రసంగికుడు. ఆయనకు అర్థం కాలే అసలు ఎవరి ముసలైన అని చెప్పి ఆలోచనలో పడ్డాడు. తీరా చూస్తే ఆ ఏ దేశం ముసలైన గురించి అయితే విన్నాడో ఆ దేశం నుంచి ఫోన్ వచ్చిందట, అయ్యా మీరు వచ్చి మా దగ్గర ఒక పూట వాక్యం చెప్పాలని. అంటే అప్పుడు అన్నాడట, నీ దేశంలో ఒక ముసలైన ఉంటాడట, ఆయన గురించి నేను ఆయా ప్రాంతాలలో విన్నాను, ఆయన ఇప్పుడు ఉన్నాడా, నేను ఆయనను కలవాలి అని. అంటే అయ్యా ఉన్నాడయ్యా కల్పిస్తాను అని చెప్తే వెళ్ళి ప్రసంగం అయిపోయినాక వెళ్ళి చూస్తే ఆయన పోయి హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడంట. ఆ పెద్ద ఆయన వెళ్ళాడట, నేను అయ్యా బయట దేశం నుంచి వచ్చాను, నేను ఆయనను కలవాలని పర్మిషన్ తీసుకొని ఐసీయూలోకి వెళ్ళి కలిస్తే ఆయన అంటున్నాడట, ఎవరు బాబు నీవు అంటే, అయ్యా నీ గురించి నేను చాలా దేశాలలో విన్నాను, నీ పేరు వినబడుతుంది, నువ్వు ప్రతి ఒక్కరికి సువార్త చెప్పినవట, నీ గురించి నేను విన్నా, నిన్ను కలుసుకోవడం నాకు చాలా ధన్యతగా అని భావిస్తున్నానయ్యా అని చెప్పి 2 చేతులు ఎత్తి మొక్కితే ఆ పెద్ద ఆయన అన్నాడట, బిడ్డా ఈరోజు నేను హాస్పిటల్లో ఉన్నా, ఈరోజు నేను ఎవరికి సువార్త చెప్పలేదు, ఎవరు నరకం వెళుతున్నారు, ఆ బాధ్యత నువ్వు తీసుకుంటావా అని చెప్పి ఆ ప్రసంగికునితో అన్నాడట. అంటే అయ్యా నేను తీసుకుంటానయ్యా నీ బాధ్యత, ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి నేను సువార్త చెప్పుతా అని చెప్పి ఆయన బాధ్యత తీసుకొని అక్కడి నుంచి వెళ్ళాడట. ఈ రోజు నీకు ఆ బాధ్యత ఉందా? శ్రమ పడే బాధ్యత నీకుందా?
సువార్త చెప్పే బాధ్యత నీకుందా? ఈరోజు క్రీస్తు కొరకు ఒక నింద, ఒక అవమానం పడే బాధ్యత, ధన్యత నీకు లేకపోతే మనం ప్రభువుని నమ్ముకొని వేస్ట్. నేనంట శ్రమ పరచబడకపోతే, సువార్త చెప్పకపోతే నువ్వు నమ్మి వేస్ట్. నీకోసం స్థలం వేస్ట్, నీకోసం ఇంత ప్రసంగం వేస్ట్. ఎక్కడేసిన ఒక్కడ అంగడి ఉండొద్దు. దయచేసి ఇళ్లలో ఉండొద్దు, ఖాళీగా ఉండొద్దు. కలిసి అడిగి సువార్త చెప్పండి. క్రీస్తు సువార్త ప్రకటించడానికే కదా దేవుడు మనల్ని నిలబెట్టింది. ఆయన కొరకే కదా మనం శ్రమ పడాలా. శ్రమ పడకపోతే పరలోక రాజ్యం లేదని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఇంకా కూల్గా కూర్చున్నావు, నాకు పరలోకం గ్యారంటీ అని. తప్పు. నువ్వెక్కడ నా బోధ వింటే తప్పు, మార్చుకో. ఖాళీగా కూర్చుంటే రాదది. చెప్పాడు శిష్యులకు, మనం శ్రమ పడి పరలోకం పోవాలన్నాడు. ఇక్కడ తెల్లటి వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే వీరు మహాశ్రమలు అనుభవించి వచ్చిన వాళ్ళు వీళ్ళు అనే పేరు నీకు అక్కడ ఉండాలి. అట్లా లేకపోతే ఇక్కడ జీవించే జీవితం వేస్ట్. ఇంటికాడ ఉన్న మీ వాళ్ళకి చెప్పుకోండి, రాని వాళ్ళకి చెప్పుకోండి, కలిసిన వాళ్ళకి సువార్త చెప్పండి. ఆని ముచ్చట ఈయన ముచ్చట చెప్పకండి. సువార్త సువార్త సువార్త. దేవుని గురించి తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంకా నీ ఇంట్లో ఉన్నారు, నీ పక్కింట్లో ఉన్నారు. చాలా మంది క్వశ్చన్స్ ఉంటాయి కానీ అడిగే ధైర్యం చేయరు. నువ్వు వెళ్ళి చెప్పు. రక్షణ లేని వారికి రక్షణ కలిగించడానికి దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. పనిలేక కాదు. నీ ఇంట్లో నిన్ను ఒక్కడిని రక్షించుకున్న కారణం నువ్వు ఇంకో 10 మందిని రక్షించుకోవడానికి, 10 మందికి సువార్త చెప్పడానికి. ఇది లేకపోతే ఇక సంఘం అనేది ఇట్లనే ఉంటుంది. ఇంకా 100 ఏళ్ళైనా ఇట్లనే ఉంటుంది. ఎదుగదా నేను చెప్తున్నా. మీరు చెప్పాలి, మీరు సువార్త చెప్పాలి. మీరు ఇంకొకరిని తీసుకొని రావాలి సంఘానికి. ఒక సంఘ కాబరి బాధ్యతని వదిలేకండి. అది నేనే కావచ్చు, నా ప్లేస్లో ఇంకా ఎవరైనా సరే. కాబట్టి దయచేసి మనం అక్కడ ఉండాలి, పరలోకం ఉండాలి. ఇంత బతికి పరలోకం లేదంటే ఇజ్జత్ పోతుంది, అక్కడ వేస్ట్ మనం. కనుక పరలోకం కొరకే ఇంత బ్రతుకు, మన బ్రతుకు కష్టపడాలా, సమాధానంతో ఉండాలి, సాధ్యమైనంత మట్టుకు శ్రమ పడాలి. ఇది లేకపోతే నీ పరలోక గేటు కాడికి కూడా రానియాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం.